లేదు అనేటువంటి ఆరోపణ ఆయన చేశారు. ఎందుకంటే ఇటీవల డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాల మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆందోళనలకు సంబంధించినటువంటి వార్తల్ని పీటీఐ సరైన రీతిలో ప్రచురించలేదు అనేటువంటిది మహమ్మద్ జుబైర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి? అసలు జర్నలిజంలో ఒకప్పుడు పీటీఐ అనేది క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. దురదృష్టవశాత్తు ఏంటంటే తెలుగునాట కూడా పత్రికలు చాలా క్రెడిబుల్ పత్రికలు ఉన్నాయి. అక్కడ తులసిరెడ్డి గారికి ప్రభాకర్ గారికి కూడా తెలుసు. మేము పనిచేసినప్పుడు ఫలానా దీంట్లో మేము ఈ సంస్థలో పనిచేసామని చెప్పి మేము సగర్వంగా చెప్పుకునేవాళ్ళం జర్నలిస్ట్. అలాంటిది దాని పేరు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్తో ఏది ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్తో చాలామంది ఎడిటర్లు కానీ అంటే జర్నలిస్టులు కానీ ఎడిటర్లు కానీ పత్రికలు కానీ కరప్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కరప్షన్ అంటే కరప్ట్ అయిపోవటం అంటే అక్కడ ఇదే అర్థం చేసుకోవచ్చు. అది ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇది చాలదాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఏమైందంటే అసలు మామూలు వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. అది ఒకటేదో ఉంటుంది న్యూస్. ఆ న్యూస్లో ఒక్కసారిగా ఈ మన ఎవరో కింజారపు రామ్మోహన్ నాయుడు గారి మీద వ్యతిరేకత వార్త వచ్చేసరికి అబ్బా ఇదేంటి ఈయన కూడా ఇలా చెప్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయారు. వార్తని వార్తగా చెప్తా ఉంటే వార్తగా చెప్తున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకొని ఆశ్చర్యపోయారు. తర్వాత ఆశ్చర్యకరంగా కొన్నాళ్ళకి అతని టోన్ మారిపోయి ఇప్పుడు మళ్ళీ ఆహా ఓహో అని చెప్పి బ్రహ్మాండంగా జాకీలేసి లేపుతున్నప్పుడు ఓహో ఇక్కడ ఏదో లోపాయికారిగా ఎమోషనల్ బ్లాక్మెయిల్గా మరొకటో జరిగి ఉంటుంది కాబోలు అనుకున్నారంటే ఎంత దురదృష్టం అంటే ఒక రకంగా మేము మీడియాలో ఇట్లాగా అని చెప్పుకోవడానికి కూడా ఒకప్పుడు కాలర్ ఎగరేసుకొని తిరిగినటువంటి జర్నలిస్టులు ప్రొఫెషనల్స్ ఈ రోజున ఇలా అయిపోయిందా అని చెప్పని బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక పీటీఐ అనేటువంటిది చాలా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఇది. ఈ మధ్య కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మన దగ్గరికి వచ్చారు చేస్తామని చెప్పని. అయితే ఆ వార్తలు జాతీయ వార్తలు ఏదైనా ఏంటంటే అవి అయితే ఇంపార్షియల్గా ఉంటాయి. పీటీఐ యుఎన్ఐ వార్తలు అప్పుడు మేము చాలా ఇంపార్టెంట్గా తీసుకునేవాళ్ళం రిపోర్టర్ల కంటే కూడా. అంటే అంత నిఖార్సుగా ఉంటాయని. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారనేటువంటి దాన్ని ఇతను చెప్తున్నాడు. ఏది ఇప్పుడు ఈ న్యూస్ కి సంబంధించి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళు ఉద్యమించారు అన్నప్పుడు కనీసం దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. వార్తా ప్రాధాన్యం, ప్రకటనలు వేరు, సంఘటనలు వేరు, వార్తలు వేరు, పరిశోధనాత్మక వార్తలు వేరు. వార్తలు ఇంకా చాలా రకాలు ఉంటాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇది జరిగితే దీన్ని వదిలేసేసి తనకు అనుకూలంగా అంటే ఆ మధ్య గమనించారో లేదో సాక్షాత్తు ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ అనేది ఒకప్పుడు మేము పనిచేసిన దీనికి అనుబంధంగా ఉన్న పత్రిక అది. ఆ పత్రికకు సంబంధించి ఒక రిపోర్టరు రాబోయే కాలంలో లోకేష్ ప్రధాని అవుతాడని చెప్పి రాశారు అని చెప్పని ఇక్కడ తెలుగునాట వాళ్ళకు అనుకూలమైన మీడియాలో బ్రహ్మాండంగా గ్లోరిఫై చేశారు. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించి నేను దాని మీద ఏం చేశానంటే మొత్తం అసలు ఏంటి అనేది వివరాలు లాగితే ఏంటంటే ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్కి సంబంధించి ఆ ఇండియా నుంచి ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ చెప్పేటువంటి వ్యక్తి అంటే ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఇదివరకు పనిచేసింది ఆవిడ. పనిచేసి ఆ తర్వాత వేరే మీడియాకి వెళ్ళింది అనమాట. అక్కడ ఇక్కడి నుంచి ఏదైనా వార్తలు ఉంటే ఆ ఆర్థిక అంశాలకు సంబంధించి మాత్రమే చేస్తారు. తర్వాత వారాంతపు దీంట్లో ఏదైనా న్యూస్ ఉంటే వాటిని ఒక గాసిప్స్ లాగా అనుకుంటున్నారు అనే టైప్లో ఏదో వేస్తారు. అట్లా దాంట్లో సక్సెస్ఫుల్గా దీన్ని ఈ అమ్మాయి కలకత్తాకి సంబంధించినటువంటి ఆ జర్నలిస్ట్ ద్వారా ఈ న్యూస్ని ఫ్లోట్ చేశారు. నరేంద్ర మోడీతో పాటు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఫ్రీలో ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ అని చెప్పని సక్సెస్ఫుల్గా చేస్తే దాని మీద డిబేట్లు పెట్టేసుకున్నారు. దీన్ని ఇక్కడ గ్లోరిఫై చేసేసారు. సో దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ మీడియా మేనేజ్మెంట్. ఈ మీడియా మేనేజ్మెంట్లో ఆ రోజున ఎన్టీ రామారావు గారి వ్యవహారంలో ఏం జరిగింది, ఎంత సక్సెస్ఫుల్గా మీడియా మేనేజ్మెంట్ ఏదైంది అనేది కూడా మనకు తెలిసిన సంగతే. అలాంటి క్లచెస్లో ఇవాళ ఒక రెప్యూటెడ్ ఇదైనటువంటి ఈ పీటీఐ కూడా వెళ్ళడం అనేటువంటిది ముఖ్యంగా అయితే ఈ కర్ణాటకకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నాడో ఈ జుబైర్ ఫ్యాక్ట్ చెక్కర్ జర్నలిస్టు ఇతను కూడా కొంత సంచలనాత్మకమైనటువంటి తరచు వార్తల్లోనే ఉంటుంటాడు. కొంత అంటే ఇతని మీద కూడా కొంత కాంట్రవర్సీస్ ఉన్నాయి. జుబైర్ మీద కూడా లేదు. కొంతమంది ఏంటంటే ఈ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఏదేదో చెప్తుంటాడని. కానీ ఇక్కడ అతను చాలా డీప్గా స్టడీ చేసి
ఆంధ్రప్రదేశ్ వార్తలను ప్రసారం చేయడంలో మాత్రం వీళ్ళు ఈ పీటీఐ అనేటువంటిది సరిగ్గా వ్యవహరించలేదు అనేటువంటి దాన్ని చెప్పాడు. సో ఇది ఈ వైరస్ అనేది యావత్ భారతదేశంలో కూడా ఇవాళ పాకిందండి. కాబట్టి ఇవాళ దానికి ముఖ్యంగా ఎంత మహోద్యమం అయితే చేశారో కాక్రోచెస్, వాళ్ళేమి స్వార్థం, వాళ్ళ వెనకాల పెట్టుబడిదారులు లేరు, దానికి సంబంధించినటువంటి మహా ఫేసెస్ ఉన్న నాయకులు లేరు, కేవలం అందరూ స్టూడెంట్స్. వాళ్ళు స్వచ్ఛందంగా లాఠీ దెబ్బలు తిని నిలబడి ధైర్యంగా విశ్వసించినటువంటి దీనికి వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ మీద కూడా చాలా అన్యాయంగా నీచమైనటువంటి కంగనా రనౌత్ లాంటి వాళ్ళు ఇవాళ ఎదురుదాడికి దిగబడింది. దీన్ని గ్లోరిఫై చేస్తున్నారండి. సో దీన్ని ఎలా చూడాలంటారు? మీరిద్దరూ కూడా ప్రభాకర్ గారు స్పందించాలి. సార్ నిజంగా అంటే ఒక విషయం మీరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను. న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి ఏ ట్రస్ట్ అయినా సరే, ఏ మీడియా అయినా సరే, అది దాని అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ఇట్లానే ఉంటే పీటీఐ లాగానే కనపడుతూ ఉంటుంది. పీటీఐ ఈరోజు వార్తా సంస్థ కాదు కదా. పీటీఐ నిజంగా ప్రపంచ వార్తా సంస్థల్లో భారతదేశం తరఫున ఒక ట్రస్ట్ వర్ది ఆర్గనైజేషన్ గా ఉన్నటువంటి పీటీఐ. దీన్ని కూడా మేనేజ్ చేయగలం, మేనేజ్మెంట్ లో దీన్ని కూడా లాగలం అని తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న కూటమి వాళ్ళు కూడా బయలుదేరారంటే వాళ్ళ కర్మకే దాన్ని వదిలేద్దాం. రెండో అంశం మీరు తీసుకొచ్చింది పసిపిల్లలు, పసి హృదయాలు, కల్మషం లేనటువంటి మనస్తత్వాలు. వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ కులానికి, ఏ ప్రాంతానికి, ఏ జాతికి సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళు చేసి చూయించిన ఉద్యమం భారతదేశ రాజకీయ వ్యవస్థలో మనుగడ కోసం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఎవరికైనా సరే కళ్ళు తెరుచుకొని ఒక్కసారి చూడండి, ఒళ్ళు జలతరించిపోయే దృశ్యాలు అక్కడ కనబడతాయి. పిల్లలు ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళ మీద ప్రయోగించినటువంటి అనేకమైనటువంటి ఈ అన్పార్లమెంటరీ లేకపోతే అన్కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి ప్రతిచర్య చెప్పిన 2 చేతులు జోడించి కాళ్ళు పట్టుకొని, అంకుల్ మమ్మల్ని ఇలా చేయబాకండి, మేము మీ పిల్లలైతే మమ్మల్ని కూడా చేస్తారా, ఇలాంటి సన్నివేశాలు మాత్రమే చూపించారు. వాళ్ళ మీద కూడా విషం కుమ్ముతున్నటువంటి పత్రికలు కానీ రాజకీయ పార్టీలు కానీ, మీకు మనసులో కనీసం కన్నీళ్లు, మీ హృదయంలో 2 కన్నీటి బొట్లు ఉన్నాయా లేదా ఆయా రాజకీయ పార్టీలు కానీ చెక్ చేసుకోవాల్సినటువంటి ఒక సందర్భాన్ని ఆ పసిపిల్లలు ఈరోజు ఈ దేశానికి చూపించారు. వాళ్ళని ఏమన్నారు? బంగ్లాదేశ్ అన్నారు, శ్రీలంక అన్నారు, నేపాల్ అన్నారు. ఈరోజు ఏమంటున్నారు? మీరు ప్రశాంతంగా చేసిన కొంతమంది చొరబాటుదారు దొంగలు చేశారు, క్రిమినల్స్ చేశారు అంటున్నారు. మీరు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి మీ రాజకీయ కుతంత్రాలని చిన్న లేత వయసుల మీద, లేత పిల్లల మీద మీరు ప్రయోగిస్తూ ఉన్నారు. బాంబుల్లాగా, టైర్ గ్యాస్ లాగా, లేకపోతే పెల్లెట్స్ లాగా. ఇది కరెక్ట్ కాదని చెప్పదలుచుకున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా మీరు ఎత్తారు కాబట్టి విజయబాబు గారు, దీన్ని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒకసారి వాళ్ళ మీద కంగనా రనౌత్ గారు మీరు కూడా అన్నారు కదా సార్, ఆవిడ మాట్లాడిన బయట ఒకసారి కాక్రోచ్ ఉద్యమకారుల మీద ఒకసారి కంగనా రనౌత్. आप हमारे 75 ईयर ओल्ड प्राइम मिनिस्टर हैं, उनकी दिवंगत माता जी को, उनको इतनी गंदी गंदी भद्दी गालियां दे। हमने भी स्टूडेंट प्रोटेस्ट किए हैं, इतना हमें संकोच होता था, इतनी शर्मिंदगी होती थी कि हमें कैमरा में दिखाया जा रहा है, आगे एक स्टूडेंट को करके हम अपनी मांग रखते थे। कौन स्टूडेंट प्रोटेस्ट का हिस्सा नहीं बने? ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं। आज इनके जो भी आगे चल के सुप्रीम कोर्ट के लॉयर्स होंगे या लॉयर्स होंगे, क्या इनके माँ बाप अफोर्ड कर पाएंगे? इनके खुद की तो हैसियत नहीं है अफोर्ड करने की। और हमें ये अब ट्रोल करे चाहे कुछ भी करे, 16 ईयर ओल्ड से जो है हम अपना करियर बना रहे हैं, माता पिता पर कभी बोझ बनकर नहीं रहे। और जिनके माता पिता बहुत ही कंजर्वेटिव है, हम जानते हैं कि हमारा हिंदुस्तानी समाज कैसा है। उनकी बेटियां ऐसे इतनी गंदी भाषा में बात कर रही हैं, समाज में उनकी क्या इज्जत रह जाएगी और उनको किस तरह की विपरीत परिस्थितियों का सामना करना पड़ेगा। क्या ये మన ఆయనతో పాటు మన నడ్డా గారితో పాటు చర్చి సిజేపీ తరఫున మాట్లాడాడు సిజేపీ రిప్రజెంటేటివ్ సౌరవ్ దాసు. అతను ఒక పనికి